నీ వలన పొందిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అంగీకరించు ప్రభువా, మా ఆర్తధ్వని ఆలకించు నాయన. పాపులమే, దీనులమే, దరిద్రులమే తండ్రి. మేమేమి గొప్పవారమే కాదు నాయన. నేను నమ్ముకొని జీవిస్తున్నా విశ్వాసులనైనా బలపరిచి మా కొరకు ఇంకా ఏమేమి సిద్ధపరిచావో, ఇంకా మా కొరకు ఏమేమి నైనా తయారు చేసి పెట్టావో అవన్నీ కూడా సంపాదించుకోవటానికి మాకు అందరికీ సహాయం చేయండి. ఈ రాత్రి కూడా నీ వాక్యం ద్వారాగా నీవే మాట్లాడి ప్రజలందరికీ అర్థమయ్యేటట్లుగా బోధించి నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకుంటామని చేసే ఈ ప్రార్థనలు నాయన సంపూర్ణంగా పరిపూర్ణముగా నీ బిడ్డలకి మాకు అందరికీ ఫలింపు చేయమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యము సతీష్ అందిస్తాడు. అందరూ జాగ్రత్తగా వినండి. దేవుడి నామాని స్తోత్రం. ప్రభునందు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకు తెలియచేసినటువంటి గత కాలంలో ఏవండి, దేవుడు తన యొక్క వాక్యాన్ని బట్టి మనం ఎలాగ కలిగి ఉండాలో, ఎలాగ ఆలోచన చేయాలన్నాడంటే, మన హృదయమందు ఆయన వాక్యాన్ని ఏం చేయాలన్నాడు? ఏవండి, ఆయన వాక్యాన్ని ఏం చేయాలన్నాడో నిర్గమాకాండం తీయండి అందరూ. నిర్గమాకాండము 34వ అధ్యాయము. నిర్గమాకాండం 34వ అధ్యాయము 27వ వచనం చదవండి. 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 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకొను. ఏ వాక్యాలు రాసుకోమని చెప్పాడు? ఏమన్నా రాసుకుంటున్నారా మీరు? ఎన్నో రోజు 40 ప్రార్థనలు మొదలుపెట్టి ఇది ఎన్నో రోజు అవుతుంది? ఎన్ని రోజులు ప్రసంగాలు విన్నారు? లెక్కేసుకుంటున్నారా? ఆలకిస్తున్నారా? ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యెహోవాయే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ వాక్యములను రాసుకొని. మరి రాసుకున్నారా? ఏమండి, ఒకవేళ సేవకుడు ఏమండి ఎన్ని రోజులైంది, మీరు ఎన్ని రోజుల ప్రసంగాలు విన్నారు, ఏమేమి విన్నారు అని అడిగితే మీరు ఏమైనా జ్ఞాపకం ఉంచుకోగలిగారా? ఒక రోజున సేవకుడు ఒక ప్రార్థన చేశాడు. ఏమని? ఆదికాండం అయిపోయింది ప్రభువా నీ దయ వల్ల. ఆదికాండంలో ఎవరెవరి గురించి అయితే ఏమేమి తెలియపరచబడ్డాయో ఆ రీతిగా మేము అలా ఉండటానికి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క లక్షణాన్ని తెలుపుతూ ప్రార్థన చేశాడు. గుర్తుందా మీకు? ఒకవేళ మీరు కనుక గుర్తు లేకపోతే మన సియోను ప్రార్థన మందిరము వార్డ్రోబ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, మీరు అందులో చూడండి. దాన్ని ఏమండి జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు ఏమన్నాడంటే, మీకు ఏదైతే వాక్యములను తెలియపరచబడుతున్నాయో ఆ వాక్యాలను ఏం చేసుకోవాలి? రాసుకొనుము. ఇది ఎవరు చెప్పింది? ఆ రోజున దేవుడు మోషేకి చెప్పాడు, ఈ రోజున మనతో చెప్పాడు. రాయబడేటువంటి వాక్యాన్ని ఏం చేసుకోవాలి మనము? చదవండి ఇంకా. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ
నిబంధన వాక్యాలు ఎందుకు రాసుకోవాలంట? ఏవండి, వాక్యాన్ని దేవుడు తెలియపరుస్తున్నప్పుడు ఆలకిస్తే సరిపోదా? ఏవండి, వాక్యాన్ని ఆలకిస్తే సరిపోదంటారా? సరిపోదు. ఏం చేయాలి? వాటిని రాసుకోవాలి. విన్నదానికి రాసేదానికి తేడా ఏమైనా ఉందంటారా? ఏవండి, విన్నది అప్పుడే మర్చిపోవచ్చు, కానీ రాసుకున్నదైతే నువ్వు ఒకవేళ ఎప్పటికైనా వాక్యం గనక ఏదైనా ఒక మాట సందర్భాన్ని గనక దేవుడు మీకు తెలియపరిచినప్పుడు రాసుకున్నటువంటి పుస్తకంలోనో డైరీలోనో మరి ఎక్కడైనా కానీ ఆ సందర్భాన్ని బట్టి మీకు రావాల్సిన వాక్యాలన్నీ కూడా వస్తాయి. మీరు సేవకుల యొక్క బైబిల్ చూస్తే బైబిల్ ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? ఎందుకని అంత దారుణంగా ఉంటుంది? వాళ్ళు ప్రతి దాన్ని రాసుకుంటారు. ఈ మాటకి సందర్భం ఎక్కడ? యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, సూత్రం వెంబడి సూత్రం వచ్చును, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వచ్చును. ఏవండి, ప్రతిదానికి ఏం గలదు? ప్రతిదానికి ఏం గలదు? సమయం కాదు, ప్రతిదానికి జత కలదని. ఏవండి, యెషయా గ్రంథంలో 36వ అధ్యాయంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనిడి అన్న మాటతో మనం ఆగిపోతాం. దాని కిందకి వెళితే ఒక మాట ఉంటుంది, తీస్తారా? యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 36వ అధ్యాయము. యెషయా గ్రంథము 36వ అధ్యాయము. ఏమ్మా? 34వ అధ్యాయం, క్షమించాలి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి, ఆ జంతువులలో ఏదీ లేక ఉండదు. గ్రంథాన్ని చదవమంటున్నాడు, మరలా కింద దేని గురించి చెప్తున్నాడు? ఏమండి, జంతువుల గురించి చెప్తున్నాడు. మరలా ఏమన్నాడు? దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు, నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయను. పోగు చేసుకుంటున్నారా? ఏమండి, దేవుడు మీకు తెలియపరుస్తున్నటువంటి వాక్యాలని రాసుకుంటున్నారా? ఎందుకు రాసుకోవాలి? ఆ రాయబడిన వాక్యాన్ని బట్టేనంటే ఎవరైతే వాక్యాలని వారి యొక్క పుస్తకాల్లో కానీ లేకపోతే గ్రంథాల్లో కానీ లేకపోతే ఇంకా భద్రపరచబడేటువంటి స్థలం అంటూ హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ హృదయమందు రాసుకున్న వారుతానంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? నిబంధన. వాక్యం ఎందుకు రాసుకోవాలి? వాక్యాన్ని ఎందుకు వినాలంటే ఆ విన్న వాక్యాన్ని బట్టి, రాయబడిన వాక్యాన్ని బట్టి అంట ఎవరైతే ఆ వాక్యాన్ని బట్టి ఆలోచన చేసి గ్రహింపులోకి పరిశీలనగా తెలుసుకుంటారో వారితో దేవుడు ఏం చేయబోతున్నాడు? నిబంధన. ఏమండి, నిబంధన చేయబోతున్నాడు. మీకు తెలుసా ఆది కాండంలో నిబంధనలు ఉన్నాయని? ఎవరెవరితో నిబంధనలు చేశాడు? అబ్రహాముతో నిబంధన చేశాడు, నోవాహుతో నిబంధన చేశాడు, మోషేతో నిబంధన చేశాడు. ఏమండి, ఇలా ఇంకా చాలా ఉన్నాయి నిబంధనలు. పాలస్తీనా అనేటువంటి నిబంధన ఉంది. ఎందుకని దేవుడు నిబంధన చేయాలనుకుంటున్నాడంటే, ఏమండి, జరగవలసినటువంటి కాలమందు జరగవలసినటువంటి ఏర్పాటును బట్టి దేవుడు ముందుగానే ఈ మాటలు తెలియపరిచాడు. ఈ మాటలు ఎవరైతే గ్రహించుకొని ఈ వాక్యాన్ని బట్టి ఎవరైతే జాగ్రత్త పడతారో దేవుడు జాగ్రత్త పడినటువంటి వారిని గురించి నిబంధన చేయబోతున్నాడు. నోవాహుతో చేసినటువంటి నిబంధన ఏంటో తెలుసా మీకు? ఏమండి, నోవాహుతో చేసిన నిబంధన ఏంటి? రాబోతున్నటువంటి కాలంలో జలప్రళయం అనేటువంటి పరిస్థితి ఉంది, ప్రమాదం ఉంది. నీవు ఈ రోజున నేను తెలియపరుస్తున్నటువంటి మాటను బట్టి నువ్వేం చేయాలి? ఒక ఓడను తయారు చేసుకో అన్నాడు. ఏమండి, ఒక పడవను సిద్ధపరచుకో అన్నాడు. విన్న వాక్యాలే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, అంటే దేవుడు ఈ రోజున ఈ వాక్యాన్ని ఒకవేళ నీతో చెప్తున్నప్పుడు, నీకు వినిపిస్తున్నప్పుడు, ఈ వాక్యం వినటానికే నువ్వు ఈ మందిరంలో ఈ స్థలంలో ఉన్నావంటే నీకు మైండ్లో ఏం రావాలా? ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నాకు రాబోతున్న భవిష్యత్ కాలంలో నిబంధన చేయబోతున్నాడనే ఆలోచన రావాలా? ఏమండి, నోవాహుతో దేవుడు నిబంధన చేసినప్పుడు ప్రమాదం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, దాని నుండి నువ్వు తప్పించుకోవాలనుకుంటే ఈ రోజున నేను చెప్పినటువంటి విధానంలో ఒక ఓడను తయారు చేసుకోమన్నాడు దేవుడు. అది చాలామంది ఏం చేస్తారంటే ఆది కాండంలో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి కనుక చూస్తే, ఆలోచిస్తే, ఏమండి, అది కేవలము ఆ యొక్క వరద నుండి తప్పించబడటానికే అని అనుకుంటాం. అవునా? ఏమండి, ఆ ప్రమాదం నుండి విడిపించబడటానికి అని అనుకుంటాం.
కానీ నోవాహుతో దేవుడు ఆ ఓడని సిద్ధపరచుకోమనేటువంటి మాటను ఒక నిబంధనని స్థిరపరిచింది. ఏమిటా నిబంధన అంటే, మీరు నూతన నిబంధనలోకి వెళ్ళినప్పుడు ఒక చోట ఒక మాట ఉంటుంది, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినటువంటి కాలమందు పూర్వం అంట ఎక్కడికి వచ్చాడు? ఏవండి, పూర్వం ఎక్కడికి వచ్చాడు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఏవండి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా. ఏవండి, ఓడ అనేది సామాన్యముగా అందరికి అర్థమయ్యే భాషే, అర్థమవుతుందా? ఏవండి, ఓడ అనగానే చాలామంది ఏం చేస్తారు? సముద్రం మీద వెళ్ళేటువంటి ఒక వాహనం లాంటిదండి, ఒక పరికరం అండి, ఒక వస్తువు అండి అని అంటాం. కానీ దేవుని యొక్క నిబంధనలకు వచ్చేసరికి అది దాన్ని ఎలాగ చూపిస్తున్నాడో ఒకసారి మీరు ఆ వాక్యాన్ని చదవండి. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా. ఏమండి, ఓడను దేవుడు ఎందుకు చేసుకోమన్నాడు? జలప్రళయము వరదనులో కొట్టుకుపోకుండా ఉండటానికనా? కాదు. ఆ వరదలో నుండి వారు ఏం చేయబడిపోతున్నారంట? దేవుని యొక్క నిబంధన, రక్షణ. అర్థమవుతుందా? నోవాహును దేవుడు ఏం చేసుకున్నాడు? రక్షించుకున్నాడు, రక్షణలోకి నడిపించుకున్నాడు. ఏమండి, ఇప్పుడు అదే రీతిలోకి మనము కూడా ఈ రోజున మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, దేవుడు ఈ 40 రోజుల యొక్క ప్రత్యేకమైనటువంటి ఉపవాస కూడికలు ఎందుకు మందిరంలో ఏర్పాటు చేయబడ్డాయి? ఈ మందిరానికి నేను ఎందుకు వెళ్ళాలి? ఈ ప్రార్థనలు నేను ఎందుకు ఉండాలి? చాలామంది ఉపవాస ప్రార్థనలు ఇష్టపడట్లేదు. ఏమండి, చాలామంది ఉపవాస ప్రార్థనలు ఇష్టపడట్లేదు. ఇక్కడేమో మనం ఏమైనా పాపం చేస్తున్నామండి ఇష్టపడకపోవటానికి? ఇక్కడ ఏమైనా తెరబొమ్మలే సినిమాలు చేస్తున్నారా ఇష్టపడకపోవటానికి? ఏడుకొచ్చి ఆరాధనే కదా జరుగుతుంది, ఏడుకొచ్చి వాక్యమే కదా బోధించబడుతుంది, ఏడుకొచ్చి ప్రార్థనే కదా జరుగుతుంది. మరి దీన్ని ఎందుకు ఇష్టపడలేకపోతున్నారంటే, ఉపవాస ప్రార్థనల గురించి దేవుడని యెహోవా ఏం చెప్పాడు? అమ్మా, 4వ నెలలోను, 5వ నెలలోను, 7వ నెలలోను, 10వ నెలలోను ఉపవాస పండగలు చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ఉపవాస పండుగలు చేయమన్నాడు. అది ఆనాటి కాలంలో. ఈనాటి కాలంలో నీకు ఒక దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు కదా, మరి దీన్ని ఎందుకని చేయవు? అలాగ ఉందా చేయమని? అలాగ చేయమని చెప్పాడా? ఉపవాస ప్రార్థన చేయమని చెప్పాడా లేదా? చెప్పాడు కదా. మరి ఏర్పాటు చేయబడినప్పుడు ఏమండి రావటానికి మనకి నొప్పేంటి? లేదు, బైబిల్లో ఉంటేనే చేస్తానంటే బైబిల్లో చాలా ఉన్నాయి. మరి అవన్నీ చేయగలుగుతున్నావా? లేదే. ఏదో నీకు ఒక అనుకూలాన్ని ఇచ్చాడు దేవుడు, చక్కగా ప్రార్థన చేసుకోవడానికి, చక్కటి మందిరములో ప్రభువుని ఆరాధించడానికి, దేవుని యొక్క మాటల గురించి ఇంకా మన ఆత్మీయతలో బలపరచడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అనుకోలే తప్ప, ఇది ఉందా, ఇలాగ చేయాలా, వాళ్ళు చేయట్లేదే, వీళ్ళు చేయట్లేదే, పోనీ చేయకపోతే ఏమైంది? నువ్వు చేసుకో, తప్పేముంది? ఏమండి, నువ్వు చేసుకోవాలి లేదా? నోవాహు దినాల్లో జలప్రళయం రాబోతుందని కేవలం నోవాహు మాత్రమేనా తెలుసు? కాదే, ఆ ఊరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసే. కానీ ఎవరు సిద్ధపడ్డారు? గ్రహింపు కలిగిన వాడే సిద్ధపడతాడు, గ్రహింపు లేనివాడు సిద్ధపడడు. చేసేవాళ్ళే ప్రార్థన, అలాగే ఉంటుంది. ఆ సాగదీయటంలోనే ప్రభు కూడా ఏం చేస్తాడు? సాగదీస్తే మనం సాగదీస్తే మనకు చెల్లుబాటు అయిపోద్ది. దేవుడు కనుక సాగదీశాడు అనుకోండి, మన వల్ల కాదు ఇక వెనక్కి తీసుకోవటం. అందుకని దేవుడు మనకి ఏమి తెలియపరుస్తూ ఉన్నాడు, ఏది మాట్లాడుతున్నాడు మనతోటి అన్న సందర్భాన్ని బట్టి మనం ఆ వాక్యాన్ని ఏం చేసుకోవాలంటున్నాడు దేవుడు? రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి ప్రభువా? ఎందుకు ఈ వాక్యాన్ని వినాలి ప్రభువా? ఎందుకు ఈ రోజున ఈ మాటలు నాతో మాట్లాడుతున్నావంటే ప్రభు అంటాడు, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నీ కొరకు నేను ఏం సిద్ధపరిచాడంట? నిబంధన. నోవాహు ఆలకించాడు దేవుని వాక్యాన్ని. నోవాహు ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. ప్రభు చెప్పినటువంటి విధంగా ఆ ఓడని సిద్ధపరిచాడు. అందుకే దేవుడు అతన్ని ఏం చేసుకున్నాడంట? నీటి ద్వారాగా వారు ఏం పొందుకున్నారు? ఏం పొందుకున్నారు? అందుకే ఇంకా చదవండి 21వ వచనం. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆ రోజు నోవాహుతో చేసినటువంటి నిబంధన ఈ రోజు నీకు కూడా ఏం చేస్తున్నాడు? అదే నిబంధన చేస్తున్నాడు.
అందుకే దేవుడు ఒక మంచి ఏమండి క్రమాన్ని మనకి ఈ సంవత్సరం ఇచ్చాడు. మనం ఎన్ని సంవత్సరాలు ఈ క్రమాన్ని నడిచామా? ఏమండి ఈ క్రమంలోకి వచ్చాము మనం. ఏ క్రమంలోకి? ఆది కాండం నుంచి దేవుడు చక్కగా మనకి ఈ సంవత్సరమే అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమండి మనకి ఇంతకుముందు అనేక సార్లు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసుకున్నాం, కానీ ఎప్పుడూ కూడా ఇలాగ క్రమంగా వెళ్ళలేదు. కానీ ఎందుకు ఈ సంవత్సరం అంటే అది దేవుని ఏర్పాటు. ఏమండి అది దేవుని ఇష్టం. ఏ కాలంలో ఏ మాటలను తెలియపరచాలో, ఏ వాక్యానికి ఎవరిని ఆకర్షింప చేసుకోవాలో అది దేవుడి ఇష్టం. మరి వింటున్నటువంటి నీలోనికి ఎలాగా అది ఏమండి కార్యసిద్ధి చేస్తుంది? ఆ రోజున దేవుడు ఏం చేసుకున్నాడంట? నోవాహుతోటి మాట్లాడాడు. ఆ మాటను బట్టి అతను చక్కగా ఆ పనిని జరిగించాడు. జరిగించిన దాన్ని బట్టి వరదలో నుండి ఏమండి ఆ నీటిలో నుండి తప్పించబడ్డాడు, రక్షించబడ్డాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అదే మాట, ఇప్పుడు కూడా మిమ్మల్ని రక్షించుచున్నది. ఏది రక్షించుచున్నది? ఆ రోజున నోవాహు ఏ వాక్యం అయితే తెలియపరిచాడో అదే వాక్యాన్ని ఈనాటి కాలంలో కూడా మనకేం చేస్తున్నాడు? తెలియపరుస్తున్నాడు. మరి ఆ రోజున విన్నటువంటి నోవాహు కుటుంబం రక్షించబడింది. మరి ఈ రోజు వినేటువంటి కుటుంబాలుగా మనం రక్షించబడుతున్నామా? మనం బలపరచబడిపోతున్నావా? మన వాక్యాన్ని చేత ఏమన్నా అభివృద్ధి పొందుకుంటున్నావా? ఆలోచించండి. ఒకవేళ మన జీవితంలో ఆత్మీయంగా అభివృద్ధి అనేది జరగట్లేదంటే నువ్వు వాక్యానికి చోటు ఇవ్వట్లేదు, వాక్యం వైపు నీ మనసు పెట్టట్లేదు. అందుకే ప్రభు ఏమన్నాడంటే యెహోవా గ్రంథమును మీరు ఏం చేసుకోవాలి? పరిశీలించాలి, చదువుకోవాలి, దాని మీద మనసు పెట్టాలి, దాని యందు అంగీకారం తెలిపేవారుగా ఉండాలి. ఏమండి ఈరోజు ఎన్నో రోజు? 40 రోజులు ప్రారంభమై 13వ రోజు. ఈరోజు 13వ రోజు. 12 రోజులు దేవుడి యొక్క వాక్యాలు మనకి వినిపించబడ్డాయి. అవునా? దేవుడు మనకి తెలియచేశాడు, వారి జీవిత చరిత్రలు తెలియజేశాడు. ఆది కాండంలో మెయిన్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ముఖ్యమైనటువంటి సంగతులు విన్నారు కదా కొంతమంది. ఏమండి వారి గురించి చెప్పండి. ఏమండి ఎనోషు కాలంలో ప్రార్థన ప్రారంభమైంది. కానీ మరొక విషయం చెప్తాను మీకు. అంతకుముందే ప్రార్థన అనేటువంటి అంశము మరొకరి దగ్గర ప్రారంభమైంది. ఎవరంటే కయ్యోను తమ్ముడైనటువంటి హేబేలు. ఏమండి హేబేలు. ఇక్కడ మీకు 2 సందర్భాలు చెప్పాలా. ప్రార్థన మొరపెట్టడం అనేది ఒకటా వేరువేరా? వేరువేరు. మొర అనేది ఏంటంటే ఏడుపు అని బైబిల్లో ఉంది. మొర అనేది ఏంటంట? ఏడుపు. అయితే ఇక్కడ మనము ఈ సందర్భంలోకి వెళుతున్నప్పుడు ఏమండి ప్రార్థన అనే అంశం ఒక ఆయన దగ్గర మొదలైంది. మొరపెట్టడం అనేది ఒక వ్యక్తి దగ్గర ప్రారంభమైంది. వాడ సిద్ధపరచబడటం అనేది ఒక వ్యక్తి దగ్గర ప్రారంభమైంది. దేవునితో నడిచిన వాడు ఎవరని అడిగితే ఎవరైనా పేరు చెప్తారు? ఆ తర్వాత నడిచిన వాడు ఏమండి నోవాహు. అలానే దేవుని యొక్క సన్నిధిలో నిందారహితుడిగా నడవమని చెప్పింది ఎవరికి? అబ్రహాముకి. ఇలాగా వింటున్నప్పుడు ఈ సందర్భాలన్నిటిలో నుంచి నువ్వు ఏమి నేర్చుకోవాలి? ఆయన నడిచాడు, ఈయన నడిచాడు, బాగానే ఉంది. మరి మనం నడవద్దా? ఏమండి ఇప్పుడు అదే కదా అంటున్నాడు. ఆ రోజున నోవాహును రక్షించినటువంటి దేవుని నిబంధన ఇప్పటికీ కూడా ఏమై ఉన్నది? దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసము ఇప్పుడును అదే నిబంధన కొనసాగుతుంది. నోవాహు కాలంలో ఏదైతే దేవుడు రక్షణగా వాడిని సిద్ధపరిచాడో అది సాదృశ్యము, అది కనిపించడానికి. మానవుడి యొక్క కంటికి రక్షణ అనేటువంటి అనుభవాన్ని కనిపించడం కొరకు ఒక వాడనేటువంటి వస్తువును దేవుడు చూపించాడు. ఇప్పుడు అది ఎలాగొచ్చింది? యేసు ప్రభు అనేటువంటి వాడలాగా మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడును కూడా ఆ రక్షణ, ఆ నిబంధన ఏమై ఉన్నది? నిలిచే ఉన్నది, కొనసాగుతూ ఉంది. మరి కొనసాగుతున్నప్పుడు నోవాహులాగా మనము కూడా రక్షించబడొద్దా? ఏమండి హనోకు వల్లే దేవునితో నడవద్దా? నోవాహు వల్లే ఏమండి నీతిమంతుడు అనేటువంటి పిలుపు మనకు పొందొద్దా? చెప్పండి. అబ్రహాము వల్లే ఏమండి దేవుని సన్నిధిలో నిందారహితుడు అనేటువంటి మంచి గుణాన్ని కలిగి ఉండొద్దా? ఉండాలి. ఎందుకని? వాక్యం మారిందా? అబ్రహాముకి దేవుడు ఒక వాక్యం చెప్పాడు, మనకి వేరొక వాక్యం చెప్పాడా? లేదు. అక్కడ చెప్పినటువంటి మాటలే ఇప్పటికీ కూడా మనతో దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వు ఏ వాక్యం విన్నా, ఏ సందర్భాన్ని గురించి దేవుడు నీతో మాట్లాడినా ఆ వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలంట? రాసుకోవాలి. అర్థమవుతుందా?
కొంతమంది చదువుకునే వాళ్ళు రాసుకుంటారు, చదువు లేని వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ? ఏం చేయాలంటున్నాడంటే ప్రభువు, విన్నటువంటి దాన్ని బట్టి నువ్వు మనసులో హృదయంలో దాచుకో. ఏమండి? దాచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకి ఏది తెలియపరచబడుతుందంటే నిబంధన. గుర్తుపెట్టుకోండి, వాక్యము ద్వారాగా మొట్టమొదట దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడు? నిబంధన. నిబంధన అంటే అర్థం ఏంటి? నిబంధన అంటే అర్థం ఏంటి ఏమ్మా? నిబంధన, క్రొత్త నిబంధన, పాత నిబంధన అంటే అర్థం ఏంటి? నిబంధన అంటే ఏంటంటే ప్రమాణం. నిబంధన అంటే ఏంటి? ప్రమాణం. మాట ఇవ్వటం, ప్రామిస్ చేయటం, లేదా దాన్ని ఇంకొక మన బైబిల్ పరిభాషలో చెప్పాలంటే వాగ్దానము చేయటం. అదవుతుందా? దేవుడు మనకి చేసినటువంటి వాగ్దానం ఏంటి? వాగ్దానం ఏంటంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోని, ఏమండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు మనకి చేసినటువంటి నిబంధన, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రమాణము, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము, ఈ 3 మాటలు ఒకటే. ఏమిటి ఆ వాగ్దానము? రక్షణలోనికి మనము నడిపించబడితే ఆ రక్షణ ఎక్కడ తీసుకెళ్తుంది ఏమ్మా? ఇదిగో దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానానికి తీసుకెళ్తుంది. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో మీరు అది చదవక ముందు కొద్దిగా పైన ఉన్నటువంటి వచనం చదువుకుందాం. ఇది బ్రహ్మాండమైనటువంటి వచనం కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఆలకించండి. 2వ అధ్యాయము 24వ వచనం. అయితే మీరు మొదటి నుండి ఆగండి. ఎందుకు బ్రహ్మాండమైనదంటే ఏమండి, మొదటి నుండి మనం ఏం వింటూ వస్తున్నాం? అర్థమవుతుందా? ఏ మొదటి నుండి అన్నాం? క్రీస్తుని నమ్మినటువంటి మొదటి నుండి అందామా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థనల యొక్క సందర్భాన్ని అందామా? చెప్పండి, మీ ఇష్టం, ఏదైనా కానివ్వచ్చు. మంచిదే, వెరీ గుడ్. ఈ 40 రోజుల యొక్క ప్రారంభం నుంచి దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నాడో, నువ్వు ఏది వింటున్నావో దాన్ని బట్టి ఏం చేయాలంటున్నాడు? అది సంగతి. అర్థమైందా? చదువుకున్న వాడైతే రాయగలుగుతాడు కాబట్టి, ఏమండి, మరి చదవలేని వాళ్ళు ఏం చేయగలుగుతారు? రాసుకోలేరు. అందుకే దేవుడు వారికి ఏం చేస్తున్నాడు? వినిపిస్తున్నాడు. అర్థమవుతుందా? మేము చదువుకోలేదు కదండి, మేము ఎక్కడికి మాకు రాయడం తెలియదు కదండి అంటే, కాదు, నీకు వినిపింపు చేస్తున్నాడు కదా, నీకు తెలియపరుస్తున్నాడు కదా. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, మీరు మొదటి నుండి ఏది వింటిరో దానిని మీలో ఏం చేసుకోవాలి? నిలువనియడి. మీరు మొదటి నుండి వినున్నది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఏమండి, దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి మాటల్లో ఏ రోజుకి ఆ రోజు మర్చిపోకూడదు. అర్థమవుతుందా? ఏమండి, వదిలిపెట్టకూడదు. ప్రారంభం నుండి ఈ సందర్భం ఏంటి? ఉపవాస ప్రార్థనలు అనేటువంటి సందర్భంలో దేవుడు మొదటి రోజు నుండి నీకేమి నేర్పిస్తున్నాడు? ఒకవేళ మర్చిపోయిన వారు ఉంటే దేవుడు మీకంటే ఒక మంచి పరికరాన్ని ఇచ్చాడు. మీ ఫోన్లలో యూట్యూబ్లో మన చర్చి యొక్క పేరును కొడితే చక్కగా దేవుడు ప్రతిరోజు తెలియపరిచిన వాక్యాలు వస్తాయి. మీరు మీ ఇంట్లో చక్కగా మీకు సమయం దొరికినప్పుడు వినండి. విన్న దాన్ని ఏం చేసుకోవాలంటున్నాడు ప్రభు? మళ్ళీ మర్చిపోవాలా? కాదు. విన్నటువంటి దాన్ని నీలో దాన్ని ఏం చేసుకోవాలి? నింపుకోవాలి. దేవుడు నీకు వినిపిస్తున్నటువంటి ఒక మాట అయినా ఈ రోజున దేవుడు నాకు ఒక మాట నేర్పించాడు, లేకపోతే అనేక మాటల్లో నేను ఒక మాటను తీసుకుంటున్నాను అన్నప్పుడు నువ్వేం చేయాలా? ఆ ఏదైతే తీసుకున్నటువంటి మాట ఉందో ఆ మాటకు తగినటువంటి విధంగా మనము నడుచుకోవాలి. ఈరోజు ఏ పాయింట్ మీద, ఏ ఉద్దేశంతో మనం వింటున్నాం ఈరోజు వాక్యం? చెప్పండి మీరు. దేవుని వాక్యాన్ని రాసుకోవాలా? అవునా? దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటున్నాడు ఇప్పుడు? వినాలా. చదువు వస్తే రాసుకోవాలా? ఒకవేళ చదువు రాలేని వాళ్ళు ఏం చేసుకోవాలా? వినాలా. విన్నటువంటి వారు ఏం చేయాలా? వారి హృదయంలో, వారి జ్ఞాపకంలో భద్రం చేసుకోవాలా, దాచుకోవాలా. రాసుకున్న దాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు? నిబంధన చేస్తానంటున్నాడు. వాక్యము దేవుడు తెలియపరిచినటువంటి దాన్ని బట్టి నిబంధన అనగా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. విన్నటువంటి వాక్యమును బట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? 25వ వచనం చదవండి. నిత్య జీవము అనుగ్రహించును అనునదియే
ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మనకి అబ్రహాం లేడు, హలో, నోవాహు లేడు, హానోకు లేడు, కయ్యోను లేడు, హేబేలు లేడు. ఇప్పుడు ఎవరున్నాం మనం? మీ పేర్లు చెప్పుకోండి, ఇక మీ పేర్లు చెప్పుకోవాలి. ఇక మన పేర్లతో ఏమండి పలుకుతున్నటువంటి దేవుడు మనకేం చేస్తున్నాడంట? వాగ్దానం. మనకి నోవాహుతో నిబంధన చేశాడు, అయిపోయింది. అబ్రహాముతో నిబంధన చేశాడు, అయిపోయింది. ఏమండి హేబేలుతో నిబంధన చేశాడు, అయిపోయింది. హానోకుతో నిబంధన చేశాడు, అయిపోయింది. వారి పట్ల దేవుడు నిర్ణయించినటువంటి నిబంధనలన్నింటినీ దేవుడు చక్కగా సమకూర్చేశాడు. ఏమండి హనోకును దేవుడు ఏం చేసుకున్నాడు? హనోకుతో దేవుడు ఏ నిబంధన చేసుకున్నాడు? దేవుడు ఏ నిబంధన చేసుకున్నాడు? మరణము చూడకుండా అతన్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అది దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం, దేవుడు అతనితో చేసుకున్న నిబంధన. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు ఏ నిబంధన చేసుకున్నాడు? నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఏమండి నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. విశ్వాసులకు తండ్రిగా దేవుడు అతన్ని ఏం చేసుకున్నాడు? పరదైసులో నిలబెట్టుకున్నాడు. ఎవరైతే ప్రభువును నమ్మి ప్రభువులో నిద్రించి ప్రభువులోనే మరణము పొందుతారో వారు ఎక్కడికి చేరతారు? వెళ్ళేదంతా అబ్రహాం దగ్గరికే. ఆయనకు ఒక దేవుడు ఒక మంచి అధికారం ఇచ్చాడు. అది దేవుడు అతనితో చేసిన నిబంధన. కానీ ఈరోజు మనతో ఏ నిబంధన చేస్తున్నాడు? నిత్య జీవం అనుగ్రహించిన నిన్నదియే ఆయనే మనకు చేసిన వాగ్దానం. నమ్ముతున్నావా? నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నటువంటి ఆ యొక్క నిత్య జీవం అనే వాగ్దానాన్ని నువ్వేం కలిగి ఉండాలా? ఏమండి అది పొందుకోవాలంటే నువ్వేం చేయాలా? ఆయన తెలియపరిచినటువంటి ప్రతిరోజు వాక్యాన్ని ఏమండి రాసుకోవాలా, వినాలా, హృదయంలో వాటిని దాచుకోవాలా. ఏమండి ఎన్ని రోజులు వింటామండి అని అడిగితే, ఎన్ని రోజులు దేవుడు నీకు నేర్పిస్తే అన్ని రోజులు నువ్వు విను. ఏమండి అన్ని రోజులు దేవుని వాక్యాన్ని విను. ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు? తన వాక్యాన్ని కలిగిన వారికి, తన వాక్యాన్ని విన్నవారు, తన వాక్యాన్ని దాచుకున్నవారు, తన వాక్యాన్ని రాసుకున్న వారితో దేవుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడో సామెతల గ్రంథము తీయండి. సామెతల గ్రంథము ఏమండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం చదవండి. 33వ వచనం 8వ అధ్యాయము 33వ వచనం. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండాలి. వాక్యాన్ని ఏం చేసుకోవాలి? మొదట ఏం చేసుకోవాలి? రాసుకోవాలి. రెండవది ఏంటి? వినాలి. విన్నదాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. భద్రము చేసుకున్నటువంటి వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? అవలంబించాలి. అవలంబించడం అంటే అర్థం ఏంటి? ఆచరణలోకి వాక్యాన్ని తీసుకెళ్ళాలి. గతంలో నేను ఒక సందర్భం చెప్తాను, దాన్ని బట్టి మీరు ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు లేదో అనేది మీరు ఆలోచించుకోండి. నేను ప్రభువు మనకి ఈ దేహం అనే ఆలయం, సందర్భం ఉదాహరణగా చెప్తున్నాను. ఈ దేహాన్ని దేవుడు ఆలయంగా మలుచుకున్నానని చెప్పాడు. అవునా? అవును. ఈ దేహాన్ని బయట నుండి పాపాన్ని ప్రేరేపించే వాటికి అప్పగించమన్నాడా? వద్దన్నాడు. సాధారణంగా సులువుగా చిక్కిలు పెట్టేటువంటి పాపాలు కొన్ని ఉన్నాయి. 1 సినిమాలు, 2 సీరియల్. అవునా? సులువుగా చిక్కులు పెడతాయి కదా. ఆ వాక్యం విన్న తర్వాత మీ దేహము దేవుని యొక్క ఆలయం అని తెలుసుకున్నప్పుడు ఎంతమంది మీలో సినిమాలు మానేశారు? ఎంతమంది మీలో సీరియల్ మానేశారు? చెప్పండి. ఎవరు మానలేదా? వెరీ గుడ్, చాలా మంచోళ్ళండి మీరు. ఎంతమంది మానేశారంటే సమాధానం లేదంటే అందరూ చూస్తున్నాం. అయితే ఇంకా వాక్యాన్ని మనం అవలంబించినట్లేముంది? ఏమండి వాక్యాన్ని అవలంబించడం అంటే అర్థం ఏంటంటే ఆచరణలో పెట్టడం. అర్థవుతుందా? ఏమండి నేనైతే గతంలో సినిమాలు చూసేవాడిని. మీరంటే ఏ చిరంజీవో ఏ వెంకటేశో చూసేవారేమో మీ అభిమానం బట్టి, కానీ నాకు అలా ఉండేది కాదు. వచ్చిన ప్రతి సినిమా చూసేవాడిని. ఏమండి కానీ దేవుని యొక్క వాక్యం అనేటువంటి సందర్భంలో నేను నడిపించబడుతున్నప్పుడు ఇక మనం సినిమాల జోలికి పోకూడదు, సీరియల్ జోలికి పోకూడదు. మా నాన్నమ్మ బతుకున్నప్పుడు ఏంటది చక్రవాకం, మొగల రేకులు, ఆవిడతో పాటు నేను చూసేవాడిని.
ఇక అవి మనకి పనికి రాలేనటువంటి కాబట్టి అటు జోలికి మనము పోకూడదని వెంటనే ఆపేస్తాం. మా నాన్నమ్మ కూడా చూడటం మానేసింది అప్పుడు. ఏమండి, దేవుడు అంటే అవలంబించడం అంటే అర్థాన్ని నేను మీకు ఈ సందర్భం చూపిస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము రాసుకునేవారుగా ఉండాలి, వినేవారుగా ఉండాలి, దాచుకునేవారుగా ఉండాలి. ఆ వాక్యము చేత మన జీవితాన్ని సరిచేసుకునేవారుగా ఉండాలి. ఏమండి, ఆ వాక్యము చేత మన బ్రతుకులు ఎలాగున్నాయి అనేటువంటి మాటను ఒక చోట ఆయన ఒక సందర్భం చూపించాడు. ఏమన్నాడంటే, వాక్యము వినేవారిగా ఉంటే గనక మన మొహాన్ని అద్దంలో చూసుకున్న వారుగానే ఉంటుందంట. ఏంటి, వాక్యాన్ని వినేవారిగా ఉంటేనంట మన అద్దం ముందు నిలబడి ఏం చేస్తాం చెప్పండి? అద్దం ముందు నిలబడి అద్దంలో మనల్ని మనం చూసుకొని ఏం చేసుకుంటాం? సరి చేసుకుంటామా? జుట్టు సరి చేసుకుంటాం. ఏమండి, ముఖానికి పౌడర్ ఉందా లేదా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా మచ్చ ఉందా, మరకుందో చూసుకుంటాం లేదా? అంటే వాక్యం ఎలాంటిది అంటున్నాడు అంటే అద్దం లాంటిది. దానిలో నీ మొహాన్ని చూసుకున్నప్పుడు, నీ బ్రతుకును చూసుకున్నప్పుడు, నీ జీవితాన్ని చూసుకున్నప్పుడు, నీ హృదయాన్ని, నీ మనసును చూసుకున్నప్పుడు వాక్యం అనే అద్దంలో నుండి నీకు ఏం రావాలా? నీలో ఉన్న తప్పులు కనబడుతున్నాయని నీ జీవితాన్ని మార్చుకోవాలా. కానీ వినేవారుగా ఉంటే గనక మనం ఎప్పటికీ మార్చుకోలేమంట. విన్న వాక్యాన్ని బట్టి ఏం చేయాలంటున్నాడు? అవలంబించాలి, ఆచరణలోకి రావాలి, అనుసరించాలి. వాక్యము చేత నింపినటువంటి హృదయాన్ని పాపమని పారద్రోలుమని మనమే ప్రేరేపించుకోవాలా, మన మనసుతో చెప్పుకోవాలా, మన ప్రాణంతో చెప్పుకోవాలా. దావీదు చెప్పలేదా? నా ప్రాణమా యెహోవానే సన్నిధించుము, వేరొకరు నీవు సన్నిధించొద్దు, వేరొకరి గురించి ఆలోచన చెయ్యొద్దు. ఎంతోమంది నిన్ను పొగిడేవారు ఉంటారు ప్రాణమా అని దావీదు తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. మరి నీవు కూడా చెప్పుకోవాలి. నీవు కూడా ప్రభువుకి అయిష్టమైనటువంటి కార్యాలు కనుక నీలో ఉంటే ఆ వాక్యము ద్వారాగా, దేవుడు తెలియపరిచినటువంటి మాటల ద్వారాగా, ఏమండి, ప్రభువుకి నచ్చలేనటువంటి కార్యాలు మనలో నుండి తొలగించుకోవాలా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమండి, వాక్యాన్ని ఏం చేయాలా చెప్పండి? రాసుకోవాలా, వినాలా, విన్న దాన్ని దాచుకోవాలా. దాచబడినటువంటి వాక్యము చేత మనం ఏం చేసుకోవాలా? జీవితాలను వాక్యానుసారంగా చూసుకోవాలా. ఏమండి, ఇలాగ చూసినటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడు? 34 వచనం చదవండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినేవారు ఏం చేశారంట? ఎవరిని అంటున్నాడు దేవుడు? అనుదినము నా గడప యొద్ద కాచుకుంటున్నారు. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరూ చూసి ఈ వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు రాశాడు. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పటికీ మీరు బ్రతుకున్నంత కాలం ఈ వాక్యాన్ని చేత మీరు ఏం చేయాలా? ఆదరించబడాలని దేవుడు ఈ రోజున ఈ మాట తెలియపరిచాడు. ఏమండి, ఈ వాక్యాన్ని మీకు తెలియపరిచాడు. ఇందాక మీరు చూశారు. తెలియచేయబడుతున్నటువంటి వాక్యము అబ్రహాముకి కాదు, నోవాహుకు కాదంట. ఎవరికి? మనకి. ఈ రోజున ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడా? నోవాహు ఉన్నాడా? లేడు. ఎవరున్నాం? అప్పయ్యమ్మే, సుబ్బయ్యమ్మే, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నాం ఇక్కడ. అవునా? ఉన్నాం. ఉన్నటువంటి మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. నా సన్నిధికి, నా వాక్యము కొరకు ఆశతో వచ్చావు కాబట్టి, నా మాటలను నీవు వినాలని ఎంతో ఆతృత కలిగి నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, వ్రాసుకున్న వాక్యాన్ని బట్టి, విన్న వాక్యాన్ని బట్టి, దాచుకున్న వాక్యాన్ని బట్టి, నింపబడినటువంటి వాక్యముతో నీ జీవితాన్ని సరిచేసుకున్నావు కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, తాను చేసినటువంటి నిబంధన నీ పట్ల నెరవేర్చుట కొరకు ఏమంటున్నాడు? నా ఉపదేశము వినేవారు ధన్యులు. దేవునికి స్తోత్రం. మీ గురించి సాక్ష్యం. అవునా? నోవాహు గురించి సాక్ష్యం ఇచ్చాడా? నోవాహు, నీవే నా తరము, నీవే నా ఎదుట ఈ తరము వారందరిలో నీతిమంతుడైన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ప్రభు, మరి నా గురించి సాక్ష్యం ఏదని అడిగితే ప్రభు అంటున్నాడు, నీవు ప్రతిరోజు నా ఆలయంలో నా వాక్యము కొరకు కనిపెట్టుకుని ఉన్నావు. ఈ ఉపవాస ప్రార్థన క్రమం తప్పకుండా నువ్వు వచ్చి ఉన్నావు. ఏమండి, ఇంత చక్కటి ఆచరణలో నేను ఒక పండగలాగా చేయమన్నాను. నేను ఈ ఇవ్వబడినటువంటి ఈ ప్రార్థనలో నీవు ఒక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండమని నేను నీ కొరకు వీటిని తెలియపరిచాను. అందుకు నువ్వు వచ్చావు. నా ఆహ్వానం మేరకు, నా పిలుపు మేరకు నేను తెలియపరిచినటువంటి ఈ మాటలు బట్టి నీవు నా సన్నిధిలో ఉన్నావు కాబట్టి ఈ యొక్క ఆచరణ అవలంబించినటువంటి దాన్ని బట్టి ప్రభు ఏమంటున్నాడు?
నా ఉపదేశముని వినేవారు ధన్యులు. మీరు ధన్యులు. ఒప్పుకుంటున్నారా? లేదండి, కుక్కనండి, పందినండి, మా ఆయన తిడతాడండి ఇలాగలాగా, మా ఆవిడ తిడతాదండి ఇలాగా అని అనుకుంటున్నారా? ఆవిడ భర్త భార్యలు పక్కన పెట్టండి. ఇక్కడ నీతో ఎవరు సంబంధం? దేవునితో సంబంధం. దేవుడు నీకంటే ఏమి ఇస్తున్నాడు? మనుషులు ఎన్నాను అనుకోని ఏం పర్వాలేదు, కానీ దేవుడు నీతో ఏమంటున్నాడు? నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఏమండి? నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఇంకేమన్నాడు చూడండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి. ధన్యత కలిగిన వారికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటండి? జీవాన్ని ఇస్తున్నాడు. ఏమండి? ఆయన వాక్యాన్ని కలిగిన వారు, ఆయన వాక్యాన్ని రాసుకున్నవారు, ఆయన వాక్యాన్ని విన్నవారు, ఆయన వాక్యాన్ని దాచుకున్నవారు, ఆయన వాక్యానుసారంగా జీవించిన వారు, బ్రతుకులు మార్చుకున్నవారు, ఆయన గడప దగ్గర ఆయన ఉపదేశం, ఆయన మాటల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారితో దేవుడు అంటున్నాడు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏంటి? ధన్యులు అంటే అర్థం ఏంటి? అర్హత కలిగిన వారు. ఏంటి? అర్హత కలిగిన వారు. ఒక పథకం పెట్టాడు ఒక ముఖ్యమంత్రి. దానికి ఏం చేస్తాడు? మొదట అర్హులు ఎవరో చూస్తాడు. ఇచ్చేస్తాడా ఎవరికి పడితే వాళ్ళకి? ఇవ్వడు. అర్హులు ఎవరు, దీన్ని పొందటానికి ఆ అర్హత కలిగిన వారు ఎవరు, ఆ హక్కు కలిగిన వారు ఎవరని ముందు అవన్నీ చూస్తాడు. అవునా? చూస్తాడు, చూస్తాడు. ఎవరైతే అర్హత కలిగిన వారు, హక్కు కలిగిన వారు, ఆ పథకానికి తగిన వారని ఎప్పుడైతే ఆ పథకం పెట్టినటువంటి యజమానుడి మెప్పు వారు కలిగి ఉంటారో అప్పుడు ఏం చేస్తాడు? తీసుకోండి, మీరు ఈ పథకానికి అర్హులు, మీరు అర్హత సాధించిన వారు, తీసుకోండి, మీకేం కావాలో తీసుకోండి అని. ఏమండి? అదే రీతిగా ప్రభువు కూడా ఏమంటున్నాడంటే, ధన్యులు మీరు, అర్హత సాధించిన వారు. మనమే భయపడాల్సిన అవసరం లేదు, మనమే దిగులు పడాల్సిన అవసరం లేదు. మన మీద ఎవరి దృష్టి ఉంది? దేవుని దృష్టి ఉంది. ఏమండి? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు కదా, ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచును. నీ మీద ఉంది దేవుని కనుదృష్టి. మనుషుల గురించి ఆలోచించవద్దు. అవమానం చేసేవారు, ఎగతాళి చేసేవారు, వెళ్ళాలా, వెళ్ళకపోతే ఏమవుద్ది, 40 రోజులు ఉంది కదా, లాస్ట్లో వెళ్దాంలే, ఆ గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, ఈస్టర్ వస్తుంది కదా, అప్పుడు వెళ్దాంలే అని అనేవాళ్ళు ఉండొచ్చు. కానీ నీతో, నీ దేవునితో సంబంధం మనుషులతో సంబంధం కాదు. అదవుతుందా? నీతో ఎవరి సంబంధం? దేవుడి సంబంధం. ఆయన సృష్టించాడు నిన్ను. నీ భర్త సృష్టించలేదు, నీ భార్య సృష్టించలేదు, ఎవరు కాదు సృష్టించింది. నీ దేవుడే నిన్ను నిర్మాణం చేశాడు, నీ దేవుడు నిన్ను తయారు చేశాడు. ఆయన నీకు ఇచ్చాడు సర్వ హక్కులు. అందుకు నువ్వేం చేయాలి? ఆయన ద్వారాగా మేలు పొందుకున్నటువంటి వారముగా మనం ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలా. ఏమండి? ఆయనతో మనం అనుబంధాన్ని స్థిరపరచుకోవాలా. అందుకే ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏం తెలియపరుస్తున్నాడు? ఆయన వాక్యాన్ని బట్టి. ఆయన వాక్యాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? రాసుకోవాలి, వినాలి, దాచుకోవాలి, అనుసరించాలి. ఆయన మాటల కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. ఇలాగ చేసిన వారిని దేవుడు ఏమన్నాడు? వీరు ధన్యులు. ధన్యులకు దేవుడిచ్చేటువంటి మేలు ఏంటంటే, ఏమండి? మొదటి ఏంటి? జీవము. తర్వాత కటాక్షం. ఏమండి? దేవుడు అనుగ్రహించేటువంటి మేలు, దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి ఏంటది? జీవము. ఏమిటా జీవము? ఇందాక మీరు చదివారు, తానే మనకి ఇవ్వాలనుకుంటున్నటువంటి నిత్య జీవం. అది మనం సాధించుకోవాలి. ఈ లోకంలో నాకు బంగారం కావాలి, వెండి కావాలి, అంతస్తులు కావాలి, ఏమండి? ఇవన్నీ మనం అడగకపోయినా ఇస్తానన్నాడు, ఇవ్వనన్నాడా? ఇస్తానన్నాడు. అయితే మనం ఏం కోరాలంటున్నాడు ప్రభు? ఆయన జీవాన్ని ఇస్తానన్నాడు, ఇవ్వనన్నాడా? ఇస్తానన్నాడు. మరి ముఖ్యముగా తన జీవాన్ని కోరిన వారికి తన రాజ్యానికి అర్హులుగా చేస్తానన్నాడు. అలాగ మనం చేయాలంటే 5 గుణాలు కలిగి ఉండాలి. ఏమిటి? వాక్యాన్ని ఏం చేయాలి? రాసుకోవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని దాచుకోవాలి, వాక్యాన్ని చేత నడిపించబడాలి. ఆ వాక్యం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎప్పుడు వెళ్ళాలి నేను దేవుని సన్నిధికి? ఎప్పుడు ఈ సేవకుని మాటలు వినాలి? ఎప్పుడు ఏ సేవకుడి ద్వారా దేవుడు ఏ మాట పలికిస్తాడో తెలియదు కాబట్టి నేను ఆ మాట కొరకు ఎదురు చూడాలని ఆ యొక్క ఉత్సాహము, ఆశ అనేది మన హృదయంలో ఉండాలి. అలాగ ఉన్నవారిని దేవుడు ధన్యులు అన్నాడు. ధన్యులతలో ఏమి ఇచ్చాడంట? నిత్య జీవాన్ని ఇచ్చాడు. రెండవది కటాక్షం. ఆయన కరుణ, ఆయన కృప మన మీద
ఉండటానికి దేవుడు ఈ యొక్క అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఎప్పుడూ కూడా వదులుకోకూడదు. అనుదినము మనము ప్రభు యొక్క సన్నిధిలో ఉండేవారుగా సిద్ధపాటు చేసుకోండి. ఏమండి, మానకూడదు. మరలా ఈ దినాలు కనుక అయిపోతే మరలా ఏర్పాటు చేయబడతాయా? లేదు, మరలా ఏర్పాటు చేయరు. మనం అడిగిన ఎవరు ఏర్పాటు చేయరు. ఎందుకని? ఆల్రెడీ ఏర్పాటు చేయబడింది కాబట్టి. ఏమండి, మరలా ఇంకోసారి పెట్టండి అంటే పెట్టబడవు. దేవుడు ఏదైతే నిర్ణయాన్ని తెలియపరిచాడో ఆ నిర్ణయాన్ని ప్రకారంగా పోతూ ఉండాలా. కాలాలు సమయాలు మన చేతుల్లో లేవు. నీ ఇష్టం వచ్చినట్లుగా నేను చేసుకుంటానంటే కుదరదు. అది దేవుడి ఏర్పాట్లు కాబట్టి అది ఆ కాలంతో పాటు మనము కూడా వెళుతూ ఉండాలా, ప్రభువుకి అనుసంధానమై కొనసాగుతూ ఉండాలా. చెప్పండి, ఇప్పుడు ముగింపులోకి వచ్చేసాం. ఏం విన్నాం ఈరోజు? మొదటి నుండి ఏమి వింటురో మీరు దాన్ని జాగ్రత్తగా వినాలి, దాచుకోవాలి, అవసరమైతే రాసుకోవాలి. విన్నటువంటిది, దాచబడినటువంటిది, రాయబడినటువంటి వాక్యము చేత నువ్వేం చేయాలి? నడిపించబడాలి. వాక్యానికి వ్యతిరేకమైనటువంటి గుణము గనక, లక్షణము గనక, ఆలోచన గనక, క్రియలు గనక, ప్రవర్తన గనక మనలో ఉంటే దాన్ని ఏం చేసుకోవాలి? తొలగించుకొని మనం బ్రతుకులు సరిచేసుకోవాలా. అలా చేసుకున్న వారిని ప్రభు ఏమన్నాడు? ధన్యులు అన్నాడు. ఆ ధన్యులకి ఏమి ఇస్తున్నాడు? నిత్య జీవం ఇస్తున్నాడు. ఆయన కనికరము, ఆయన కృపా కటాక్షము అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు. ఒకవేళ ఈ ప్రతిరోజు వాక్యాలు మీకు జ్ఞాపకం లేకపోతే మరలా చెప్తున్నాను, మన చర్చి పేరుని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సియోను ప్రార్థనా మందిరం వాడరేవు అని మీరు కొడితే మన ఛానల్లో ప్రతి ఆదివారం ఏమండి ఈ 40 రోజుల ప్రార్థనలు మీకు అందుబాటులో ఉంటాయి. చక్కగా మీరు జాగ్రత్తగా ఆలకించి వాటిని మీరు ఇష్టపడండి. మీ జీవితాల్లో దాన్ని అనుసరించండి. దేవునికి స్తోత్రం.